బీజేపీ గత 10 ఏళ్లుగా ఎవరి సపోర్ట్ లేకుండానే సొంత గవర్నమెంట్‌ను ఫార్మ్ చేసింది. అయితే ఈసారి బీజేపీ అనుకున్న 400 మార్క్ సంగతి పక్కన పెడితే, కనీసం పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తే తప్ప గవర్నమెంట్‌ను ఫార్మ్ చేసే అవకాశం లేకుండా పోయింది. అలా ఎందుకు జరిగింది అనే విషయంపై ఎన్నో పత్రికలు ఎన్నో కథనాలు రాశాయి. అందులో మీకోసం కొన్ని. మొదటి పత్రిక డాన్. డాన్ మోదీని ఒక హిందూ నేషనలిస్ట్ లీడర్గా చెప్తూ మోడీ ఓడిపోవడానికి 3 ముఖ్యమైన కారణాలు చెప్పింది. ఒకటి, క్యాంపెయిన్ ఫెయిల్యూర్. మోడీ చేసిన ఎన్నికల ప్రచారంలో ముస్లింలను చొరబాటుదారులుగా, కాంగ్రెస్ వస్తే కనుక హిందువుల సంపదను ముస్లింలకు పంచుతారని ప్రచారం చేశారని, కానీ హిందువులలో అది ఎటువంటి ఎంగేజ్మెంట్ను తీసుకురాలేకపోయింది అని రాశారు. రెండవ కారణం, కొన్ని రాష్ట్రాల్లో సీట్లు కోల్పోవడం. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి చాలా బలం ఉంది, కానీ ఈసారి మాత్రం సగం సీట్లకు పైగా కోల్పోయింది. మోడీకి వారణాసిలో చాలా బలం ఉంది. క్రితంసారి దాదాపు 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఈసారి మాత్రం కేవలం 1,00,000 ఓట్ల మెజారిటీలోనే గెలిచారు. ఇంకోవైపు ఎంతగానో నమ్ముకున్న అయోధ్యలో ఓడిపోయారు. మూడవ ముఖ్య కారణం, దక్షిణ భారతంలో ఉన్న స్ట్రాటజీ ఫెయిల్ అవ్వటం. మోడీ ఎంత ప్రయత్నించినా కానీ సౌత్ ప్రజలు మాత్రం రీజనల్ పార్టీస్కే సపోర్ట్ చేశారు. ఇంకో పత్రిక ఫస్ట్ పోస్ట్. ఇది 5 కారణాలు చెప్పింది. మొదటిది, ఓటర్లకు బీజేపీతో బోర్ కొట్టేసిందని పేర్కొంది. దాదాపు 10 ఏళ్ల బీజేపీ పాలన తర్వాత చాలామంది ఓటర్లు కొత్తదనం కోరుకున్నారని రాసింది ఫస్ట్ పోస్ట్. రెండవ కారణంగా అపోజిషన్ యూనిటీ. 2014, 2019 ఎలక్షన్స్ సమయంలో బీజేపీ చాలా మంచి ఫామ్లో ఉంది. పైగా అపోజిషన్కి యూనిటీ కూడా లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఐఎన్డిఐఏ అనే స్ట్రాంగ్ అలయన్స్ను అపోజిషన్ పార్టీలు అన్ని కలిసి ఏర్పాటు చేశాయి. ఇది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. మూడవ అతిపెద్ద కారణంగా ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని పేర్కొంది. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపు మూలంగా ఎన్నో ప్రాంతీయ పార్టీలు మరుగున పడ్డాయి. అదే ట్రెండ్ 2019లో కూడా కొనసాగింది. అయితే ఈసారి మాత్రం ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ప్రభావం చూపించాయి. నాలుగవ కారణం, బీజేపీ కేడర్ అంత యాక్టివ్గా లేకపోవడం. 2024 ఎలక్షన్స్ బీజేపీ కేడర్ అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు అని, ఎక్కువ శాతం మోడీ పాపులారిటీ చాలు అని నమ్మిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయన్న ఫస్ట్ పోస్ట్ పేర్కొంది. అదేవిధంగా 2014వ సంవత్సరంలో 8 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఈసారి ఎలక్షన్స్లో పార్టీస్కు ఓట్ చేశారు. వాళ్ళ పొలిటికల్ వ్యూ కూడా చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. దీనిని బీజేపీ కేడర్ అంత బాగా అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఐదవ కారణంగా ఓబీసీ క్యాస్ట్ పాలిటిక్స్ చెప్పింది. అపోజిషన్ పార్టీలు అన్నీ కూడా ఓబీసీలో బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నో కథలు ప్రచారం చేశాయి. ఐఎన్డిఐఏ బ్లాక్లో ఉన్న పార్టీలన్నీ కూడా బీహార్లో జరిగిన కాస్ట్ సర్వే లాంటిదే నేషనల్ లెవెల్లో కూడా చేస్తామని ప్రామిస్ చేశాయి. ఇంకో పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా. టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పిన మొదటి కారణం ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ను పక్కన పెట్టి మొత్తానికి మోడీనే మెయిన్ ట్రాక్ చేయటం. ఉత్తరప్రదేశ్లో ఇది చాలా పెద్ద ప్రభావం చూపించింది. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగిని తప్పించి అదే ప్లేస్లో వేరే వాళ్ళని అపాయింట్ చేసి యోగికి పార్టీలో ఇంకో పెద్ద పదవి ఇస్తారని ఒక కథనం నడిచింది. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్లలో కొత్త వాళ్ళను సీఎంగా నియమించడం కూడా ఇదే కథకు బలాన్ని ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్న రెండవ అతిపెద్ద కారణం టికెట్ డిస్ట్రిబ్యూషన్ తప్పు. బీజేపీ చేసిన ఒకానొక తప్పుల్లో టికెట్లను సరైన వ్యక్తులకు ఇవ్వకపోవడం అనేది కూడా ఒక కారణం. టైమ్స్ ఆఫ్ ఇండియా మరొక కారణంగా బీజేపీ క్యాంపెయిన్ను చూపించింది. బీజేపీ ఓటు జిహాద్, మంగళసూత్ర అనే నినాదాలతో ముందుకు వెళ్ళింది, కానీ డెవలప్మెంట్ను గురించి అంతగా ప్రచారం చేయలేదని, పైగా దీన్ని మోడీ స్వయంగా నడిపించుకుని ఇంకొక కారణం అని కూడా చెప్పింది. నాలుగవ కారణంగా మోడీ మ్యాజిక్ అంతగా పనిచేయకపోవడం అని చెప్పింది. ఇలా కర్ణుడి చావుకు శతకోటి కారణాలు అన్నట్లు బీజేపీ మెజారిటీని కోల్పోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్లోనైనా ఈ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారో లేదో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.